నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో నేడు సిఐఐ సదస్సుకు హాజరు కానున్న సీఎం. ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. మద్యం కుంభకోణం కేసులో సిట్ కస్టడీకి నిందితులు. సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నించనున్న అధికారులు. మే నెలలోనే పరుగులు పెడుతున్న కృష్ణమ్మ. జూరాల గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల. జంగారెడ్డిగూడెంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం. పురుగుల మందు తాగిన 4. దాయాది దేశం కుట్రలు భగ్నం చేసిన బ్రహ్మోస్. తేరుకునే లోపే భారత్ దాడులు చేసిందన్న పాక్ అధ్యక్షుడు. మద్యం కుంభకోణం కేసులో నిందితులను నేడు సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. ఏపీ మద్యం కేసు విచారణను సిట్ అధికారులు వేగం పెంచారు. కోర్టు అనుమతితో ఈరోజు మద్యం కేసులో నిందితులుగా ఉన్న 4 ధనుంజయ రెడ్డి, అలాగే రాజకేశ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను ఈరోజు సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సిట్ అధికారులు ఈ కేసు గురించి ఈ 4 నిందితులను విచారించనున్నారు. కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని జిల్లా జైలు నుంచి నిందితులను ప్రభుత్వ హాస్పిటల్కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది. హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత 4 నిందితుల్ని కూడా విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి అధికారులు విచారించనున్నారు. ఈ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు విచారణను ప్రారంభించారు. ఈ కేసులో ప్రధానంగా రాజకేశ్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలు 4 నిందితుల ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. మద్యం కుంభకోణంలో తీసుకున్న డబ్బులు ఎక్కడికి తరలించారు, ఎంత తరలించారన్న అంశాలను సిట్ అధికారులు కూలంకషంగా దర్యాప్తు చేయనున్నారు. మరొకవైపు ఈ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ మద్యం పాలసీ రూపకల్పన, అలాగే అమలు, ముడుపుల వసూళ్లో ఈ 4 పాత్ర మీద ఇప్పటికే సిట్ అధికారులు కొన్ని ప్రాథమిక ఆధారాలను సేకరించడం జరిగింది. అలాగే ఈ ప్రాథమిక ఆధారాలతో పాటు ఈరోజు ఈ 4 నిందితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి సూత్రధారులు ఎవరు, అలాగే ఈ మద్యం కుంభకోణం గత 5 సంవత్సరాలకు సంబంధించి ఎంత మొత్తంలో అవినీతి జరిగింది, ఆ సొమ్ములన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయన్న అంశంలో కూడా సిట్ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. దాదాపు ఉదయం 8 గంటలకు ఈ 4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ 4 నిందితుల్ని సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే రాజకేశ్ రెడ్డి ఇతర నిందితుల్ని సిట్ అధికారులు విచారించిన అనుకున్న ఏదైతే నిందితులు ఈ విచారణకు సహకరించకపోవడంతో ఈరోజు కోర్టు అనుమతితో ఈరోజు రేపు కూడా ఈ 2 రోజులు ఈ నిందితుల్ని సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రధానంగా మద్యం కుంభకోణంలో గత వైసీపీ ప్రభుత్వం తరపున అన్నీ తానే రాజకేశ్ రెడ్డి వ్యవహరించడం జరిగింది. ఆయన్ను గతంలో సిట్ అధికారులు విచారించిన సరైన సమాధానాలు రాజకేశ్ రెడ్డి అయితే చెప్పలేదు. అయితే మద్యం సరఫరా కంపెనీలు, అలాగే డిస్టిలరీ నుంచి ఏ మార్గాల్లో ఏ రూపంలో ముడుపులు వసూలు చేశారు, పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకొని అవన్నీ అంశాలను కూడా సిట్ అధికారులు ఈరోజు ఈ 4 నిందితుల నుంచి రాబట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు ఉదయం 8 గంటలకు జిల్లా జైలు నుంచి ఈ 4 నిందితుల్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. జిల్లా జైలు నుంచి ఈ 4 కూడా ప్రభుత్వ హాస్పిటల్కు వైద్య పరీక్షల నిమిత్తం ఈ 4 నిందితుల్ని కొద్దిసేపటి క్రితం తరలించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా అధికారులు కూలంకషంగా వారి నుంచి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది. గతంలో కూడా రాజకేశ్ రెడ్డిని విచారించిన నేపథ్యంలో ఆయన సరిగా స్పందించలేదు. ఈరోజు అలాగే రేపు కోర్టు అనుమతితో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ 4 నిందితుల్ని సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఎట్లా జరిగింది, అలాగే ముడుపులు ఎవరెవరికి వెళ్ళాయి అన్న అంశంలో ప్రధానంగా సిట్ అధికారులు సమాధానాలు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు శ్రీనివాస్.
ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే సిఐఐ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. మహానాడు ముగిసిన వెంటనే కడప నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. బిల్డింగ్ ట్రస్ట్ ఇండియా ఫస్ట్ ఇతివృత్తంతో ఢిల్లీలో నిర్వహిస్తున్న సదస్సుకు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు 10 మంది కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, సభ్యుడు రమేష్ చంద్రను సిఐఐ ఆహ్వానించింది. ఇందులో ముఖ్యమంత్రుల నుంచి చంద్రబాబు ఒక్కరే పాల్గొంటున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నూతన పారిశ్రామిక విధానాల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఈ వేదిక ద్వారా పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. సదస్సు ముగిసిన తర్వాత ఢిల్లీలోనే బస చేయనున్న ముఖ్యమంత్రి శనివారం ఉదయం రాజమహేంద్రవరం బయలుదేరి వెళ్తారు. రాయలసీమ నడిబొడ్డైన కడప గడపలో తెలుగుదేశం జెండా సగర్వంగా రెప్రప్లాడింది. పసుపు సైన్యం పోటెత్తింది. ప్రధాన కూడళ్లు, రహదారులన్నీ పసుపుమయంగా మారిపోయాయి. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనమే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో గుండెల నిండా కొండంత అభిమానం నింపుకొని వెల్లువల మహానాడు ముగింపు సభకు లక్షల్లో జనం తరలివచ్చారు. దాదాపు 5 లక్షల మంది వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకప్పటి తన కంచుకోటలో తెలుగుదేశం మళ్లీ విజయ నినాదం చేసింది. మొత్తంగా 3 రోజులు మహానాడు చంద్రబాబు చెప్పినట్లుగా సూపర్ హిట్ గా నిలిచింది. కడప గెడ్డపై సగర్వంగా సమున్నతంగా పసుపు జెండా ఎగిరింది. మహానాడు తొలి 2 రోజుల ప్రతినిధుల సభలు ఒకెత్తైతే గురువారం జరిగిన భారీ బహిరంగ సభ మరో ఎత్తు. లక్షలాదిగా జనం పోటెత్తారు. 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో తొలిసారి కడపలో నిర్వహించిన సభ అత్యంత ఘనంగా జరిగింది. సీమలో మరీ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా ప్రజల్లో ఎన్నికలై ఏడాదైనా టీడీపీపై అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదని, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోందని మహానాడు చాటి చెప్పింది. కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమ తమకు ఎంతో ముఖ్యమని, ఇక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తామనే సందేశాన్ని తెలుగుదేశం బలంగా వినిపించింది. మహానాడు బహిరంగ సభకు గురువారం ఉదయం నుంచే జనం పోటెత్తారు. ఆపై గ్యాలరీలోకి చేరుకున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించడంతో పోలీసులు క్లియర్ చేశారు. సభ ముగిసే సమయానికి జనం ప్రవాహంలా వస్తూనే ఉన్నారు. మాది కుప్పం, మాట తప్పం అనే నినాదాలున్న ప్లకార్డులు పట్టుకుని కొందరు ప్రాంగణానికి సాయంత్రం వేళ వస్తూ కనిపించారు. గ్యాలరీలన్నీ కార్యక్రమం ముగిసే వరకు నిండుగా దర్శనమిచ్చాయి. ప్రాంగణంతో పాటు ఎదురుగా ఉన్న రోడ్డుపై చుట్టుపక్కల వేల మంది నిలబడి ప్రసంగాలు విన్నారు. ప్రాంగణం మొత్తం పసుపు జెండాలు రెపరెపలాడాయి. ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహానాడును అత్యంత సమయపాలనతో, క్రమశిక్షణతో నిర్వహించారు. సాధారణంగా చంద్రబాబు కార్యక్రమాల్ని ఆలస్యంగా ప్రారంభించి ఆలస్యంగా ముగిస్తారన్న అభిప్రాయం ఉంది. గతంలో ప్రతినిధుల సభల్లో ప్రసంగాలు సుదీర్ఘంగా సాగి రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కొనసాగేవి. చంద్రబాబు దాదాపుగా ప్రతి తీర్మానంపైన మాట్లాడేవారు. ఈసారి దానికి భిన్నంగా ఉదయం 10 గంటలకే టంచనుగా సమావేశాలు మొదలై సాయంత్రం 6:30 గంటలకు ముగిశాయి. తొలి రోజు చంద్రబాబు ప్రారంభోపన్యాసం తప్ప మిగతా తీర్మానాలపై మాట్లాడలేదు.
మాట్లాడలేదు. అన్ని తీర్మానాలపై ఆయన రెండో రోజు ఉదయం ఒకేసారి మాట్లాడారు. రెండో రోజు కార్యక్రమాన్ని సమయానికి ముగించడం కోసం మధ్యాహ్నం భోజన విరామం ఇవ్వలేదు. గురువారం బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు మొదలై 5కు ముగుస్తుందని ప్రకటించారు. గత అనుభవాల దృష్ట్యా ఆలస్యం కావచ్చని అంతా అనుకున్నారు. కానీ టంచనుగా 2 గంటలకే సభ మొదలై సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ముగిసింది. సభ ఆలస్యంగా మొదలవుతుందన్న ఉద్దేశంతో పరిసర నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు గురువారం ఉదయం బయలుదేరడంతో సమయానికి చేరుకోలేకపోయారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో జనం సభకు రావడం కనిపించింది. మహానాడులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ఆయన కేంద్రంగానే అన్ని కార్యక్రమాలు నడిచాయి. 43 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీని మరో 40 ఏళ్ల పాటు నిత్య యవ్వనంగా ఉంచేందుకు 6 శాసనాల్ని ప్రతిపాదించడం మొదలు ఏ అంశంపై ఎవరు మాట్లాడాలి వంటి నిర్ణయాలన్నీ లోకేష్ కేంద్రంగానే జరిగాయి. భవిష్యత్ నాయకుల్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా మహానాడులో ఆద్యంతం యువ నాయకత్వానికి ప్రాధాన్యమిస్తూ లోకేష్ వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు మహానాడు నుంచే లోకేష్ యువతకు, సాధారణ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. అంశాల వారీగా తీర్మానాలు పెట్టే విధానానికి బదులుగా 6 మార్గదర్శక సూత్రాల్ని నిర్దేశిస్తూ తీర్మానాలైనా చర్చలైనా దానికి లోబడే జరిగేలా చూశారు. లోకేష్ నాయకత్వాన్ని పార్టీ నాయకులంతా గట్టిగా బలపరుస్తూ ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలన్న డిమాండ్ను బలంగా తెరపైకి తెచ్చారు. ఈ రోజు మహానాడు కడపలో చూస్తున్నా అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. కడపలో మహానాడు అంటే మొదట్లో నేతలు కొందరు భయపడ్డారు. ఎండలు మండిపోతాయని, జనం రావడం కష్టమని అనుకున్నారు. తీరా మహానాడు దగ్గర పడేసరికి అల్పపీడన సూచనతో మరింత కంగారు పడ్డారు. మహానాడు ముందు రోజు భారీ వర్షం కురవడంతో కార్యక్రమం జరుగుతుందో లేదో అని నాయకులంతా భయపడ్డారు. భారీ వర్ష సూచన హెచ్చరికలతో ఒక దశలో 3వ రోజు బహిరంగ సభ జరపాలా వద్దా అని ఆలోచించారు. అయితే అనూహ్యంగా వాతావరణం సహకరించడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 5 లక్షల మంది వచ్చారు. చాలా మంది బయట ఉండిపోయినారు. చాలా 10 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ రాయలసీమకి ఏం చేస్తారు, రాయలసీమకు చేయబోయేది ఏమి తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ లాగా చెప్పడం జరిగింది. కాబట్టి రాయలసీమ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఈరోజు ఆనందంగా ఉందని చెప్పుకుంటున్నా. వర్షం పడుతుంది, లేకపోతే కరోనా ఉంది, రకరకాలైన మాటలు మాట్లాడిన సందర్భం నుంచి ఈరోజు కడపలోని ప్రతి గడపకి కూడా పసుపు అంటుకుందని సంగతి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ గడప ఆ గడప అన్నారు. ఈరోజు అది కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్డా అని క్లియర్ గా తెలిసింది. లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబంలో వచ్చి సంఘీభావం తెలపడం, యువగల మంది నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో యువత, ముఖ్యంగా యువత, మహిళలు కూడా ఈరోజు లక్షలాది మందిగా వచ్చారన్న విషయం మీకు తెలియజేస్తుంది. మేము ఏదైతే ఊహించామో, ఏదైతే భావించామో దానికంటే రెండింతల మేర మహానాడు బహిరంగ సభ విజయవంతమైంది. ఇసుక పోస్తారాలనే విధంగా ఉంది ఈరోజు మహానాడు ప్రోగ్రాం. సూపర్ మహానాడు, చరిత్రలో కనివిని ఎరగిన మహానాడు కడప గడ్డపై. అంచనాలకు మించి 5 లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో సభ అనుకుంటే 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్లో బస్సులు, వాహనాలు నిలిచిపోయినాయంటే ఈ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతు, కార్యకర్తల ఉత్సాహం ఏ విధంగా ఉందో చూశారు. మరి మహానాడు కడపలో పెట్టడం అదృష్టంగా భావించి మరి చంద్రబాబు నాయుడు గారికి అశేష జనానికి మా ఏరియాలో వచ్చి ఇది బాగా సక్సెస్ చేసినందుకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి స్పీచ్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన ఒక సందేశం కానీ చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు ఈరోజు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఉందండి. ప్రజలు అందరూ కూడా మహానాడుని మంచి సక్సెస్ఫుల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎజెండాలు అయితేనేమి, లేకపోతే లోకేష్ బాబు గారు ఇచ్చిన వాగ్దానాలు అయితేనేమి జనాలను ఎంతగానో రంజింపజేశాయి. ఈ మహానాడు కడపలో పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు చూసాం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ రావడానికి కొన్ని గంటలు పట్టింది. అమరోత్సాహంతో యువత ముందుకు కలిసి వచ్చి ఈ మహానాడిని సక్సెస్ చేసేసింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను ఇదే మొట్టమొదటిసారి మహానాడుకి హాజరవ్వడము. నెల్లూరు దగ్గర ఉన్న సముద్రము కడప దగ్గరకు వచ్చిందా అన్న విధంగా అనిపిస్తుంది. వైసీపీ హయాంలో మిర్చి యార్డులో జరిగిన అవినీతి, అక్రమాల నుంచి ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను బదిలీ చేసింది. మొత్తం 21 మందికి స్థానచలనం కలిగింది. ప్రభుత్వ చర్య మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది.
గుంటూరు మిర్చి యార్డుని రైతుల కోసం కాకుండా తమ అక్రమార్జనకు వేదికగా వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు ఉపయోగించుకున్నారు. మార్కెట్ యార్డులో అక్రమ నియామకాల నుంచి జీరో వ్యాపారం, కటింగ్ వ్యాపారం వంటి వ్యవహారాలతో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. మిర్చి యార్డు ఆదాయానికి గండి కొట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కొంతమంది అధికారులు, సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. అధికారులు విధి నిర్వహణలో అలసత్వం చూపించారని, యార్డు ఆదాయానికి గండి కొట్టారని నిగ్గు తేల్చింది. 2019-2024 మధ్యకాలంలో పనిచేసిన అధికారులు, సిబ్బందిలో కొందరు అక్రమాలకు పాల్పడ్డం, మరికొందరు ఉదాసీనంగా వ్యవహరించిన కారణంగా 347.70 కోట్ల మేర ప్రభుత్వాదాయానికి గండిపడిందని విజిలెన్స్ విచారణలో తేలింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా 18 మందిపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఛార్జ్ మెమోలు అందుకున్న వారందరిపైనా బదిలీ వేటు పడింది. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిపైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కేవలం మార్కెటింగ్ శాఖ అధికారుల పరిధిలో బదిలీలు చేశారు. విజిలెన్స్ నివేదికను ఆధారంగా తప్పు చేసిన వారిని గుర్తించి బదిలీ చేసినట్లు తెలిసింది. వీరిలో 15 మంది సూపర్వైజర్లు, 2 సహాయ కార్యదర్శులు, గ్రేడ్ 2 కార్యదర్శి ఒకరు, గ్రేడ్ 3 కార్యదర్శి ఒకరు, ఒక యూడీసీ, జేఎంఎస్ ఒకరు ఉన్నారు. బాపట్ల, ఒంగోలు, పల్నాడు జిల్లాలతో పాటు ప్రతిపాడు వ్యవసాయ కమిటీలకు వీరిని పంపించారు. అక్రమాలు, అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగుల్ని కేవలం బదిలీలతో సరిపెట్టారని, వారి చర్యల వల్ల ప్రభుత్వానికి, రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్న వాదన వినిపిస్తోంది. ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం ఒక తెలంగాణ వెలవెలబోతుందనేటువంటి భావనతో తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. ఎప్పుడో ఒకనాడు రేపు ఈ అప్పిల ఊపి నుంచి బయటపడాలంటే, ఇవాళ శరవేగంగా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన మాత్రం స్పష్టంగా కనబడతాం. వేసవి కాలంలో అరుదైన జలదృశ్యం ఆవిష్కృతమైంది. ఎండిపోయి ఎడారిలా మారిన కృష్ణానది ఉరకలెత్తుతోంది. ఏకంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకునేలా వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాలకు వరద వచ్చింది. జూరాల ఎగువ ప్రాజెక్టు కర్ణాటకలోకి నారాయణపూర్కు ప్రవాహం ఏదీ లేదు. సాధారణంగా జూన్ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తూ ఉంటుంది. దీనికి భిన్నంగా మే నెలలో వరదలు రావటం అరుదు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో కృష్ణానదిలో ప్రవాహం పెరిగింది. 16వ తేదీ నుంచి కొంచెం ప్రారంభమైన ప్రవాహం గురువారం రాత్రికి 90,000 క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో 18 ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రాజెక్టు 12 గేట్లు తెరిచి 82,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. డుంబ్రిగూడ మండలం కోసంగి గ్రామానికి చెందిన గర్భిణి వంతల లక్ష్మి ఆసుపత్రికి వెళ్లేందుకు వాగు దాటే వీలు లేక మార్గ మధ్యలో రహదారిపైనే ప్రసవమైంది. వంతల లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. మార్గ మధ్యలో వాగు పొంగుతోందని, గ్రామానికి రాలేమని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల సాయంతో గర్భిణి నడిచి వెళ్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు మార్గ మధ్యలో పురుడు పోశారు. అనంతరం తల్లి బిడ్డను డుంబ్రిగూడ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగిన సత్యదుర్గ చంద్రరావుతో పాటు భార్య కృష్ణజ్యోతి, కుమారుడు, కుమార్తె కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగారు. చుట్టుపక్కల ఇళ్లవారు స్పందించి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ఆర్థిక ఇబ్బందులా లేక మరేదైనా కారణం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గుంటూరు నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన అంతర్వాలీయ రహదారి 3వ దశ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వైసీపీ పాలనలో అడుగు ముందుకు పడకుండా ఆగిపోయిన ఈ రహదారి పనుల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక మొదలైంది. భూసేకరణను కొలిక్కి తేవడంతో పాటు పరిహారం ఇవ్వడంతో నిర్మాణాలను తొలగించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. 48 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పల్నాడు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు గుంటూరులోకి రాకుండా మళ్లించే లక్ష్యంతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2010-14 మధ్య కాలంలో తొలి దశలో ఆటోనగర్ నుంచి రెడ్డిపాలెం మీదుగా 4.7 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. 2014లో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు రెండో దశలో 29.08 కోట్లతో 2 కిలోమీటర్ల మేర నిర్మించారు. కీలకమైన మూడో దశ స్వర్ణభారతి నగర్ నుంచి పెదపలకలూరు వరకు రహదారి నిర్మాణానికి 33 కోట్లతో పనులు చేపట్టారు. రాజధాని ప్రాంతం కావడంతో సిఆర్డీఏ ఈ పనులు చేపట్టింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పనులు ముందుకు సాగలేదు. ఇళ్ల తొలగింపు సాకుతో రింగు రోడ్డును అసంపూర్తిగా వదిలేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇన్నర్ రింగు రోడ్డు మూడో దశ పనులకు నిధులు కేటాయించింది. 180 ఇళ్లను తొలగించాల్సి ఉండగా బాధితులకు పరిహారంతో పాటు వేరే చోట ఇంటి స్థలం కేటాయించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ఊరికే ఒక సెంటు పట్టా ఇచ్చేసి మీకు వెళ్ళిపోండి అని చెప్పడం, ఇదే డబ్బా ఆ రోజు ఇచ్చి ఉండి ఇదే టిట్కో ఇళ్లలో మీ పేర్లు రాసి ఉండి ఉంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలే. కానీ ఈరోజు ఏం జరిగింది, టిట్కో ఇళ్లలో వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు అక్కడ వాళ్ళని మనం పంపాలంటే అది వీలయ్యే పని కాదు. అయితే అందులో కొంతమందికి బ్యాంకు రుణాలు రాలేదు, కారణాలు ఏవైనా కావచ్చు. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడుకొని మనం బ్యాంకు రుణం బదులు మీకు వచ్చిన డబ్బులు అక్కడ చెల్లించుకుంటే మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇదంతా వద్దనుకుంటే గవర్నమెంట్ ద్వారా 4 లక్షల రూపాయల స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో మీకు మంజూరు చేయడం అనేటువంటి జరుగుతుంది. భూసేకరణలో ఇళ్లు స్థలాలు కోల్పోతున్న వారితో ప్రభుత్వం పలుమార్లు చర్చించింది. ఇప్పటికే ఇళ్ల స్థలాలు టిడ్కో ఇళ్లు పొందిన వారు 290 మంది ఉన్నారు. మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 6.35 కోట్ల పరిహారం వెంటనే పంపిణీ చేయడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో స్వర్ణభారతి నగర్ వద్ద ఇళ్లను తొలగించే పనులు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు ఏపీ సిఆర్డీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫేజ్ 3లో కూడా 3.1 కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది. 1 కిలోమీటర్ దగ్గర ఎంక్రోచ్మెంట్స్ ఉన్నందువలన వాటిని మనం వేయలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళల్లో కూడా చాలా మందికి మరి వేరే లేఅవుట్స్లో హౌస్ సైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా మంది సుముఖంగా ఉండి మరి అక్కడికి వెళ్ళేదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయమంటే దాన్ని కూడా ఏర్పాటు చేశాము. సో ఎక్కడైతే వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చారో వాళ్ళన్ని ప్లాట్స్ వివిధ లేఅవుట్స్లో ఇచ్చిన వాళ్ళందరూ కూడా లేఅవుట్స్లో ప్లాట్స్ చూపిస్తాం. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అట్లనే స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు జిఎంసీని అప్రోచ్ అయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి మీకు కాంపెన్సేషన్ కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. రాజధాని ప్రాంతం కావడంతో పాటు గుంటూరు నగరం విస్తీర్ణం పెరగడంతో రాకపోకలు పెరిగాయి. రింగు రోడ్డు మూడో దశ పూర్తయితే పేరేచర్ల నుంచి ఆటోనగర్ వద్ద విజయవాడ మార్గాలకు అనుసంధానమవుతుంది. పల్నాడు, రాయలసీమ, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు అంతరవలయ రహదారి మీదుగా అమరావతి, విజయవాడ మార్గాల్లోకి చేరుకోవచ్చు. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ సమస్య ఉండదు. పలకలూరు, జేకేసీ కళాశాల రోడ్డు వైపు నుంచి అనుసంధానం ఏర్పడి ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుంది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ చేసిన దాడుల్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి అంగీకరించారు. తమ సైన్యం ప్రతిస్పందించడానికి ముందే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ మెరుపు దాడులు చేసినట్లు చెప్పారు. అజర్బైజాన్ పర్యటనలో మాట్లాడిన ఆయన దాడుల ప్రణాళికపై ఆర్మీ చీఫ్ మునీర్ ముందే సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. భారత్ దాడులకు బదిలివ్వాలని మే 9న రాత్రి నిర్ణయించినట్లు షహబాజ్ తెలిపారు. 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనలు చేసిన తర్వాత 4:30 గంటలకు దాడులు చేయాలని తమ సైన్యం నిర్ణయించిందని, కానీ తమ కంటే కొన్ని గంటల ముందు బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విరుచుకుపడినట్లు షహబాజ్ తెలిపారు. రావిల్పిండి ఎయిర్పోర్టు సహా కీలక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేసిందన్నారు. కాల్పుల విరమణకు ఆర్మీ చీఫ్ మునీర్ సలహా ఇచ్చారని, ఈ ఘర్షణ మరింత ముదరకూడదనే ఉద్దేశంతో తాను అంగీకరించానని పాక్ ప్రధాని షహబాజ్ చెప్పారు. బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని భారత్ సూచించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ ఎన్నికల నిర్వహణపై ప్రకటన చేసిన నేపథ్యంలో భారత్ ఈ మేరకు స్పందించింది. ప్రజల అభీష్టం మేరకు ఎన్నికల ప్రక్రియ సాగాలని పేర్కొంది. బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు పెరుగుతున్న వేళ జపాన్ రాజధాని టోక్యోలో పర్యటిస్తున్న యూనస్ బంగ్లాదేశ్ ఎన్నికలు డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ మధ్య జరిగే అవకాశం ఉందన్నారు. కొన్ని సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పిన ఆయన అవి పూర్తయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. తాను ఇదివరకు చెప్పిన తేదీకి మించి అధికారంలో ఉండబోనని యూనస్ స్పష్టం చేశారు.